పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పంచకర్ల రమేష్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. రమేష్ నామినేషన్ కార్యక్రమానికి వేలాది మంది కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో హైపర్ ఆది ఆకర్షణగా నిలిచాడు. ఎండను సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున వచ్చిన అభిమానులకి, నాయకులకు, కార్యకర్తలకు రమేష్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. పెందుర్తి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రధాన సమస్యగా తీసుకున్న పంచగ్రామాల సమస్యను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. పంచకర్ల రమేష్ గారు ఆల్రెడీ 2009లో ప్రజారాజ్యం తరపున గెలిచిన విషయం మీకు తెలుసుగా, 2014లో టీడీపీ తరపున గెలిచిన విషయం మీకు తెలుసుగా. పంచకర్లతో పెట్టుకుంటే అవతల ఎవడ సీట్ అయినా పంచబడాల్సిందే, అవునా కాదా? మరి ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, ఏమని చెప్పి ఓటు అడుగుతున్నారు మిమ్మల్ని అందరినీ? మీ ఇంట్లో మంచి జరుగుంటే నాకు ఓటేయండి అంటున్నాడు, అవునా? అసలు వాళ్ళ ఇంట్లోనే మంచి జరగలేదని జరుగుతున్నారు, అవునా కాదా? మరి వాళ్ళ ఇంట్లో చెయ్యని మంచి మీ ఇంట్లో ఎక్కడి నుంచి చేస్తారు అసలు, అవునా? ఇంకోటి ఏమన్నాడు, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాస్ సింక్ లో ఉండాలి అన్నారు, అవునా? కానీ ఫ్యాన్ ఎంతలో ఉండాలి? 4లోనో 5లోనో ఉండాలి, అవునా కాదా? మనమే తెలియక లాస్ట్ టైం 150లో పెట్టాం, అందుకే కరెంటు బిల్లులు అన్ని పెరిగిపోయింది. కాబట్టి ఈసారి ఫ్యాన్ రెగ్యులేటర్ మొత్తం తగ్గించి 4లోనో 5లోనో పెడదాం, ఓకేనా? ఇంకోటి ఏమంటారు, సినిమా సింగిల్ గా వస్తుంది, మీరందరూ కలిసి వస్తున్నారు అంటున్నాడు, అవునా? ఇప్పుడు మన ఇంట్లో ఒక దొంగ పడితే నలుగురు కలిసి తరిమి కొడతావా లేదా?